హలో ఫ్రెండ్స్, ఈరోజు నా స్టైల్లో నేను ఎగ్ కర్రీ అనేది ఎలా వండుతానో మీ అందరికీ చూపిస్తున్నాను. ఈ ఎగ్ కర్రీ అనేది చిల్లులు చాలా ఇష్టంగా తింటారు. ఇందులో మసాలా ఎక్కువ అనేది వాడను నేను. కొంచెం అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం అది చిన్నది మాత్రమే వేస్తాను. ఇలా ఉండడం వల్ల పిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మసాలా లేని ఫుడ్ కూడా హెల్త్కి చాలా మంచిది కదా ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను కూర అనేది ఎలా వండుతానో మీ అందరికీ చూపిస్తున్నాను. ఫస్ట్ నేను గుడ్లు అనేవి ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆ పెట్టుకున్న దాన్ని ఇలా నేను తెపాల్లో అనేది వండుతున్నాను. ఇలా తెపాల్లో వండడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఒక తెపాల్లో ఆయిల్ వేసుకొని గుడ్లు వేగించుకున్నాను. అందులో కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసి వేగించుకున్నాను. అవి వేగిన తర్వాత పక్కకు తీసుకొని అదే తెపాల్లోని మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు నేను కొంచెం క్వాలిటీ అనేది ఎక్కువ తీసుకున్నాను. మీరు కావాలంటే తక్కువ కూడా తీసుకోవచ్చు. ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసారా, చిన్నది మాత్రమే వేసాను నేను ముందు నుంచి. చూడండి, ఫస్ట్ నుంచి వేసిన తర్వాత ఆ తర్వాత గుడ్లు అనేవి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అందులో పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి వేగించుకున్నాను గుడ్లతో సహా. మళ్ళీని వేగిన తర్వాత కొంచెం వాటర్ అనేది మాత్రం వేసాను. ఎక్కువగా వేయకండి ఫ్రెండ్స్, కొంచెమే వేయండి. అది వేసిన తర్వాత మూత అనేది పెట్టాను. పెట్టిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత మళ్ళీ అందులో నేను పక్కనే ఆల్రెడీ మిక్సీలో పెట్టుకున్న టమాటీలు అందులో వేసాను. టమాటీలు అనేవి గట్టిగా ఉన్నాయి కాబట్టి నేను మిక్సీ ఆడాను. మెత్తగా ఉన్నాయంటే మీరు చేతితో పిసుకుంటే ఇంకా టేస్టీ అనేది చాలా బాగుంటుంది. గట్టిగా ఉన్నాయి కాబట్టి నేను మిక్సీలో ఆడాను. ఇలా టమాటాలు వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత మీకు గ్రేవీ క్వాలిటీ చూసుకొని ఉంచుకోవడమే ఫ్రెండ్స్. నేను కొంచెం దగ్గర అయ్యే వరకు ఉంచాను. చూసారా, ఇంకా నాకు కర్రీ అనేది సరిపోద్ది. అందుకని నేను ఇంకా స్టవ్ అనేది ఆపేసాను ఫ్రెండ్స్. ఇలాగా ఒకసారి ఇది అన్నం లేక కానీ రొట్టెలు లేక కానీ ఎందులోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్. అన్నం కానీ రొట్టెలు కానీ చపాతీలకు కానీ ఎందులోకైనా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.